అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన దాడి ఘటనపై ఇరు వర్గాలతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ సమావేశమయ్యారు. రాయచోటిలో ప్రశాంత వాతావరణం కోసం ఇరు వర్గాలు సహకరించాలని కోరారు. రాయచోటిలో కొన్నేళ్లుగా హిందూ ముస్లింస్ కలిసిమెలిసి ఉన్నారని, అదే సాంప్రదాయం కొనసాగించాలన్నారు. భవిష్యత్తులో ఉత్సవాలు, ఇతర పండుగలు జరిగేటప్పుడు ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా ఇరు వర్గాల వారితో చర్చిస్తామన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఘటనలో పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రెచ్చగొట్టేలా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సహృద్భావ వాతావరణం కోసం ఇరు వర్గాల వారు సహకరించాలన్నారు. నిన్న రాయచోట్లో జరిగినటువంటి వీరభద్రస్వామి పార్వేట ఉత్సవం సందర్భంగా చోటు చేసుకున్నటువంటి ఘర్షణకు సంబంధించి ఈరోజు ఇరు వర్గాలను పిలిపించి నేను, ఎస్పీ గారు, అలాగే మంత్రి తరఫున మంత్రి గారి తరఫున అందరం కూడా కూర్చొని వాళ్ళతో ఇరు వర్గాలతో మాట్లాడడం జరిగింది. ఇరు వర్గాలు కూడా ఘర్షణ లేకుండా గత 1000 సంవత్సరాల నుంచి ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ అందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నారు. సో అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని, బయట వ్యక్తులు కానీ, మధ్య వ్యక్తులు కానీ ఇతరత్ర ఎవరు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకూడదని, సో మీరంతా కలిసిమెలిసి ఉండాలని ఇరు వర్గాలకు కూడా 2 గంటలు కేటాయించి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అర్థం చేసుకొని సో దానికి సంబంధించి అంగీకారం కూడా తెలిపారు. భవిష్యత్తులో కూడా ఏవైతే ఉత్సవాలు కానీ, అటు రంజాన్ కానీ, ఇటు ఉత్సవాలు కానీ, ఫెస్టివల్స్ కానీ ఏవైనా జరిగినప్పుడు ఎస్పీ గారు, అలాగే నేను, అలాగే లోకల్గా ఉన్నటువంటి తహసీల్దార్ అండ్ SHOలు అందరూ కూడా దశాబ్దాల పాటు జరిగినటువంటి ఉత్సవాల యొక్క రూట్ మ్యాప్ను గుర్తుంచుకొని ఆ వైపుగా ఇరు వర్గాలను కూడా కూర్చోబెట్టి సో దాన్ని ఇరు వర్గాల అంగీకారం చేసి సో ఆ విధంగా ముందుకెళ్లాలని కూడా నిర్ణయించడం. మంత్రి గారి చొరవతో, అదేవిధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ అనేది బోత్ సైడ్స్ కూడా హిందువులు అండ్ ముస్లింలను పిలిచి నిన్న రాయచోట్లో వీరభద్ర స్వామి పార్వేట ఉత్సవంలో భాగంగా అయిన గొడవలు రీత్యా వాళ్ళని ఇరువైపులా పిలిచి మేము మాట్లాడటం జరిగింది. 2 వైపులా కూడా అగ్రి అయ్యారు. వారి వైపు కొంతమంది ఆకతాయిలు ఏ విధంగా చేశారు, అది తప్పు అన్న విషయం కొంతవరకు వాళ్ళు దాన్ని గుర్తించడం జరిగింది ఇప్పటికి. అయితే ఫర్దర్గా ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు అయితే తలెత్తకుండా ఏ అయితే ట్రెడిషనల్ రూట్స్ ఉన్నాయో రిలీజియస్ ప్రొసెషన్స్ వాటిని ఫిక్సేట్ చేసి వాటిల్లో డూస్ అండ్ డోంట్స్ నియమ నిబంధనల కింద పెద్ద మనుషుల ఒప్పందం మాత్రం ఒకటి కుదుర్చుకునేదానికి బోత్ సైడ్స్ కూడా అంగీకరించడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో భాగంగా మనం గమనించుకుంటే 2 వైపులా పెద్దలు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఆకతాయిలు మాత్రం కొంతమంది యూత్, ఎస్పెషల్లీ బిలో 25 years ఏజ్ వాళ్ళు దీంట్లో అన్నెసరీగా ఇన్వాల్వ్ అయ్యి చేయడం జరుగుతుంది అన్నది వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం.